ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం అందరం కలిసి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఎట్టిదో ఎట్టిదో ఆమేన్. ప్రియులారా, గత బైబిల్ స్టడీలో మనము కొన్ని విషయాలు నిరీక్షణ ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అన్నది 7 రకాల నిరీక్షణల గురించి మాట్లాడుతూ వచ్చాం. చెప్తారా, గుర్తుందా? మొదటిది జీవము కలిగిన నిరీక్షణ, 2 శ్రేష్టమైన నిరీక్షణ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, మహిమకరమైన నిరీక్షణ, సిగ్గు పరచని నిరీక్షణ, 7వది స్థిరమైన నిరీక్షణ. మంచిది బిడ్డలారా, ఈ నిరీక్షణ ఎట్టిదో అన్న ప్రతి దానిలో 7 విధాలుగా మనం ధ్యానం చేయాలి. ఇంకా ఆ 7 గురించి చూడడానికి ముందుగా కొన్ని విషయాలు నిరీక్షణ గురించి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నిరీక్షణ అంటే ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? నిరీక్షణ అంటే ఏమని చెప్పాను? మనము ఏదైతే విశ్వసించామో, మనం ఏదైతే నమ్మినామో దాని కొరకు ఎదురు చూచుట, లేక కనిపెట్టుట, లేక అపేక్షించుట, లేక ఆశ కలిగి ఉండుట, దానిని మనము నిరీక్షణ అంటాం. నిరీక్షణ కొన్ని కోణాలలో మనం ధ్యానం చేసినప్పుడు ఇది చాలా లోతుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే తప్ప నిరీక్షణ గురించినటువంటి అవగాహన మనకి చాలామందికి రాదు. ఈ నిరీక్షణ గురించి హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తూ వచ్చాడు. ఈ నిరీక్షణ అన్నాడు కదా. ఏ నిరీక్షణ అంటే కొంచెం పైన వెళ్ళండి, 18వ వచనములో 1, 2, 3, 4వ లైన్ చదవండి. మన ఎదుట ఉంచబడిన ఆ నిరీక్షణ, ఈ నిరీక్షణ అన్నాడు కదా. అది ఏ నిరీక్షణ అంటే మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ, నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నిరీక్షణ అనేది ఎటువంటిదంటే, అపోస్తలుడైన పౌలు బైబిల్లో 3 ప్రాముఖ్యమైన అంశాలతో పోల్చాడు. 3 ప్రాముఖ్యమైన అంశాలతో పోల్చాడు నిరీక్షణని. అందులో ఒక పోలిక ఏంటంటే, మన ఆత్మకు లంగరు వలె ఉన్నదట. మన ఆత్మకు లంగరు వలె ఉన్నదట. ఏమిటి లంగరు వలె ఉండేది? ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? మన ముందు ఉంచబడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ స్థిరమును నిశ్చలమును, స్థిరముగా ఉంది, నిశ్చలముగా ఉంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆత్మకు లంగరు వలె ఉందంట. అంటే దాని అర్థం ఏమిటి అంటే,
ఉదాహరణకి లంగరు అంటే మీకు తెలుసో లేదో, లంగరు ఎక్కడ కనబడుతుందో తెలుసునా? ఉదాహరణకి సముద్రంలో కనబడుతుంది. ఎలాగుంటుందంటే అది ఇలాగుండి సిలువు గుర్తులాగా ఉంటుంది, కాకపోతే తిరగేసి ఉంటుంది. ఇలా తిన్నగా ఇలాగుండి ఇలా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది. అది కొక్కంలాగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద షిప్పులు అనగా పెద్ద పెద్ద పడవలు నీటిలో తేలియాడినప్పుడు అది పొరపాటున అది ముందుకి వెనక్కి కదలకుండా ఆ వాడికి ఒక కొక్కెం ఉంటుంది, దానికి ఈ యొక్క తాడు లేక అక్కడ తాడులు ఉపయోగించరు, గొలుసులు శృంఖలాలు అవి ఉపయోగించి దాన్ని కట్టి అది భూమి లోపలికి లేకపోతే సముద్రపు కొంచెం అడుగు భాగానికి దాన్ని ఏం చేస్తారు, దించుతారు. ఇట్లా దించడం వల్ల ఏమవుతుందంటే ఆ పడవు లేక ఆ యొక్క నావ అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఆత్మకు లంగర వలె ఉంటుందట. ఏటి నిరీక్షణ. ఇది ఏం చేస్తుందంటే సముద్రం అనేటువంటి లోకములో మనుషులమైనటువంటి ఈ నావ, ఈ బ్రతుకు అటు ఇటు కదలకుండా స్థిరముగా, తర్వాత నిశ్చలముగా అటు ఇటు కదలకుండా ఈ నిరీక్షణ అనేది ఏం చేస్తుందంటే ఇట్లా పట్టి ఉంచుతుంది. కానీ మీరు బాగా గమనించండి, ఈ ఆత్మ లంగరు వలె, అక్కడ చూడండి అద్భుతమైన మాట, మన ఆత్మకు లంగరు వలె ఉండి, మన ఆత్మకు లంగరు వలె ఉండి ఏది ఉంది? నిరీక్షణ. మీరు బాగా గమనించండి, లంగరు వలె వాడికి కొక్కెంతో సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ లంగరు కంటికి కనబడుతుందా? కనబడదు. నిరీక్షణ కనబడదు. అది సముద్ర అడుగు భాగంలో ఉందా లేదా? ఉంది, కానీ కనబడదు. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా? దాది ఈ నావ లేకపోతే ఈ మనిషిని లేకపోతే మన శరీరాన్ని, మన ఆత్మని ఏం చేస్తుంది? మన ఆత్మకు లంగర వలె ఉండి, అంటే ఏంటి చేస్తుందా? మన ఆత్మ ఎక్కడ పోతుందో, నరకములోకి ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఈ ఆత్మ ఎక్కడ అపవిత్రపరచబడుతుందో, ఈ ఆత్మ ఎక్కడ బలహీనపరచబడుతుందో, ఈ ఆత్మ ఎప్పుడు కృంగిపోతుందో, ఈ ఆత్మ ఎక్కడ నశించిపోతుందో అని చెప్పి ఈ ఆత్మట క్షమించండి ఈ నిరీక్షణట ఈ ఆత్మకు చూడండి, మళ్ళీ చదువుతారా? మన ఆత్మకు లంగరు వలె ఉండి మనల్ని చాలా జాగ్రత్తగా ఆలకించండి. అంటే నిరీక్షణ ఇక్కడ నాకు ఎలా కనబడుతుందంటే ఒక అదృశ్య రూపముగా కనబడుతుంది. అది మనకు కనబడదు, అవునా కదా? అది మనకు కనబడదు, ఇది ఒక అదృశ్యం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటూ వస్తాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉందట. ఏ నిరీక్షణ అంటది? మన ముందు ఉంచబడిన నిరీక్షణ. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ నిరీక్షణని నేను ఒక 5 దశలలో ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రండి, ఈ నిరీక్షణ యొక్క విశేషం ఏమిటో కొంచెం లోపలిలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. దీనికంటే ముందుగా బిడ్డలారా, ఈ నిరీక్షణను ధ్యానం చేయడానికి ముందు మనం కొన్ని విషయాలు చూడాలి. అసలు నిరీక్షణ అంటే నిర్వచనం ఏమిటో చెప్పాము. అసలు ఈ నిరీక్షణ మనకి ఎలా కలుగుతుంది? నిరీక్షణ అంటే ఏం చెప్పాను? మనం ఏదైతే విశ్వసించామో, మనం ఏదైతే నమ్మామో దాని కొరకు మనం ఎదురు చూడడమే నిరీక్షణ అన్నాం. అయితే ఈ నిరీక్షణ కనబడుతుందంటే కనబడదన్నాం. ఇది కనబడకుండా ఎక్కడుంటుంది అంటే అది మనిషికి అదృశ్యముగా కనబడుతుంది, అదృశ్యముగా ఉంది. అది కానీ అదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మకు పట్టి ఉంచి మన ఆత్మను స్థిరముగాను నిశ్చలముగా ఉండేటట్టుగా ఇది పని చేస్తుంది. సరే, మంచిదే. కానీ ఈ నిరీక్షణకి మనం కలిగి ఉండాలన్నా, ఈ నిరీక్షణ మనకి రావాలన్నా అసలు దీనికి ఆధారం ఏంటి? లేక ఈ నిరీక్షణ మనకి ఎలా కలుగుతుంది అని అంటే దేవుని వాక్యం ఆధారం చూసుకొని 7 ఉన్నాయి. కనీసం సమయం హద్దుబాటున ఒక 5, ఎందుకంటే చాలా విషయాలను ప్రస్తావించడానికి
ఒక మనిషికి లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐదు కారణాలు బట్టి లేక 7 కారణాలు బట్టి, అందులో 5 చెప్తాను. ఈ 5టిని బట్టి ప్రతి వ్యక్తికి అనగా ప్రతి విశ్వాసికి, అందరికీ కాదు సుమి, బాగా గమనించండి, అందరికీ కాదు. ఎందుకు నిరీక్షణ అందరికీ కాదు? ఎవరికి లేదు నిరీక్షణ? అవిశ్వాసులకు. అందుకే అంటాడు మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో, చూద్దాం రండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. అంటే దాని అర్థం ఏమిటి? నిరీక్షణ లేని ఇతరులు అంటే ఎవరు? ఇంతకీ నిరీక్షణ ఎవరికి ఉన్నది? నిరీక్షణ అనేది ఎవరికి ఉంటుంది? విశ్వాసులు అంటే ఎవరు? రక్షణ పొందినవారు. అంతేనా? నీవు నేను మనం రక్షణ పొందినాం కాబట్టి మనకి నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడం. అంటే మనకేముంది? నిరీక్షణ ఉంది కాబట్టి మనకు దుఃఖం అవసరం లేదు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరులు అంటే నిరీక్షణ ఉన్న ఇతరులు కూడా ఉన్నారు. నిరీక్షణ ఉన్న ఇతరులు మనము, నిరీక్షణ లేని ఇతరులు అన్యజనులు అనగా రక్షణ పొందలేని వారు. సరే, ఇక్కడతో నేను ఉంచుతున్నాను. ఇప్పుడు ఇలాగ ఒకటి మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్తుంది కాబట్టి నేను అక్కడ కట్ చేసి అసలు టాపిక్లకు వస్తున్నాను. నిరీక్షణకి ఒక క్రైస్తవునికి లేకపోతే ఒక విశ్వాసికి, ఒక మారు మనసు పొందిన రక్షణ అనుభవంలోకి వచ్చిన ఒక క్రైస్తవునికి అసలు ఈ నిరీక్షణ ఎలా కలుగుతుంది అంటే, రండి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చూపిస్తాను. రండి. మొట్టమొదటిగా ఈ యొక్క నిరీక్షణ దేని ద్వారా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 15:4. ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే. చూడండి, ఒక వ్యక్తికి ఇక్కడ చూడండి, రోమీలో ఉన్నటువంటి విశ్వాసులకి పౌలు రాస్తున్నటువంటి పత్రికలు అంటున్నాడు, ఓ రోమీయులారా, మీరు ప్రభువుని నమ్మినారు కదా, రక్షణ పొందినారు కదా, మీరు దుఃఖపడుకున్నట్లు ఇతరుల వారు లేరు కదా, అయితే మీకు నిరీక్షణ దేని వల్ల వస్తుందో తెలుసా? మొట్టమొదటిగా లేఖనముల వలనే. దీనిని రూఢిపరచడానికి దావీదు మహారాజు ఒక మంచి అద్భుతమైన మాట వాడాడు. చూడండి, కీర్తనల గ్రంథము 119, 114. మొట్టమొదటిది నిరీక్షణ ఎట్లా కలుగుతుంది ఒక క్రైస్తవునికి? 119 114. నాకు మరుగు చోటు, నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ దేన్ని జ్ఞాపకం చేస్తుంది? నిరీక్షణని. దేవా, ఒకవేళ నేను నిరీక్షించాలి అంటే ఆ నిరీక్షణ నాకు కలగాలంటే నాకేంటి ఆధారం అంటే మొదట చెప్తున్నాడు, దేవుని వాక్యమే. ఈరోజు బిడ్డలారా, దేవుని వాక్యము నీకు తెలియకపోతే, దేవుని వాక్యము నీకు ఆధారం కాకపోతే, లేఖనాల యొక్క జ్ఞానం నువ్వు సంపాదించుకోకపోతే, లేఖనములతో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు తీసుకోకపోతే, నేను అంటాను ఈ రోజుల్లో నీకు నాకు నిరీక్షణ అంటే ఏమిటో తెలీదు. అసలు నిరీక్షణ దేని ద్వారా కలుగుతుందో కూడా తెలియదు. అది దేని ద్వారా తెలుస్తుంది? మొదటగా లేఖనముల ద్వారా. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవ మాట దేనివల్ల? రోమీయులకు రాసిన పత్రిక 5:3. రోమీయులకు రాసిన పత్రిక 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. బిడ్డ, విన్నారా ఈ మాట? ఒక మనిషికి నిరీక్షణ కలగాలంటే మొదటిది వాక్యము, రెండోది చూడండి ఎలా లింక్ పెట్టాడో, శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగజేస్తుంది, పరీక్ష నిరీక్షణ కలిగజేస్తుంది. అబ్బా, ఎంత అద్భుతమైంది! ఏంటట? శ్రమ
శ్రమ ఏం కలుగు చేయాలి? ఓర్పును కలుగు చేయాలి. 2, ఓర్పు పరీక్షను కలుగు చేయాలి. పరీక్ష ఎంత అద్భుతమైన విషయం కదా. ప్రభువా, ఈ నిరీక్షణ ఇలా కలుగుతుందా? అవును, ఇలాగే కలుగుతుంది. ఎలా కలుగుతుందో చెప్పనా? రండి. శ్రమ, ఓర్పు, పరీక్ష, అప్పుడు నిరీక్షణ. నిర్గమాకాండం అనుకుంటా, చూడండి బిడ్డలారా. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్టి చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులు మొగుదుమని ఐగుప్తులో మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులొకటే మేలని. ఈ మాటలో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు కనబడతాయి. మొదటిది శ్రమ, 2 ఓర్పు, 3 పరీక్ష. ఈ మాటలో మొదటిది ఏం కనబడాలి? శ్రమ. శ్రమ కాదా చెప్పండి. ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రయాణం అవుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళే మధ్యలో 1 రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. శ్రమ కాదా? కానీ ఒకటి నిరీక్షణ ఒకటి ఉంది. ఏంటి నిరీక్షణ? కనానికి వెళ్ళాలని నిరీక్షణ. అయితే నిరీక్షణకి వెళ్ళాలంటే మొదట వీళ్ళేం పడాలా? శ్రమ పడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి శ్రమ పడాలంటే ఐగుప్తు దేశం నుంచి కనానికి వెళ్ళాలంటే వాళ్ళు నడక ప్రయాణం చేయాలి, రాత్రి ప్రయాణం చేయాలి, పగలు చేయాలి, ఎండ వాన చలి తట్టుకోవాలి. అవునా కాదా? నీళ్ళుండవు, భోజనం ఉండదు, బట్టలుండవు, స్నానం ఉండదు. ఎంత కష్టం కదా. ఈరోజు నా జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఈ లోకంలో కొనసాగుతుంది. అయితే ఒక విషయం ఏంటో తెలుసా? వీళ్ళందరూ కూడా ఇన్ని కూడా పడ్డానికి కారణం ఏంటి? నిరీక్షణ. రైట్. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అప్పులు బాధలు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ, ఆరోగ్యం యొక్క పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ, అయ్యో నన్ను ఎవరు ఆదరించినప్పటికీ, అయ్యో నా బిడ్డలు కానీ, నా భర్త కానీ, నా ఇరుగు పొరుగు వారు కానీ, నేను అనుకున్న నా బంధువులు కానీ ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, నీతో మాట్లాడకపోవచ్చు, కొన్నిసార్లు నేను ఎన్నిక చేయకపోవచ్చు, నేను నీకు అవసరమే లేదనిపించవచ్చు. నువ్వు శ్రమ పడాలి. ఎందుకో తెలుసా బిడ్డలారా? నిరీక్షణ లేని ఇతరుల వలె కాదు మనం దుఃఖపడక్కర్లా. ఎందుకో తెలుసా? మన నిరీక్షణ ఒకటి ఉంది, పరలోక రాజ్యం. వెళ్ళాలా లేదా? ఈ ఇశ్రాయేలుకు నిరీక్షణ ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా నిరీక్షిస్తే సొనుగుతారా? శ్రమ వచ్చినప్పుడు సొనిగినారా లేదా? ఎన్ని రకాలుగా సొనిగారు చూడండి. 1 కొరింథీయులు రాసిన అదొకటి చూసి నేను ముందుకెళ్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము 9-10. మనము ప్రభువును శోధింపకాయుందుము, వారిలో కొందరు శోధించి సర్పములు నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత. అబ్బా, ఎంత అద్భుతం కదా. నీకు శ్రమ వస్తుంది, కానీ నీకు నిరీక్షణ నిజంగా ఉంటే సనగవు, దేవుని మీద నింద వేయవు. దేవా, నాకే ఎందుకు కష్టాలు పెట్టావు, నాకే ఎందుకు అప్పులు పెట్టావు, నాకే ఎందుకు రోగం వచ్చింది, నాకే ఎందుకు వ్యాధి వచ్చింది, నాకే ఎందుకు బలహీనత వచ్చింది ఎందుకు అనుకుంటావు? ఒక నిరీక్షణ ఉంది నీకు. విచిత్రం ఏంటో తెలుసా? కనానికి వెళ్ళడానికి ముందు నీకు ఇంకో నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఒక నిరీక్షణ కావాలంటే ముందు నీకేం చెప్పాను? మొదటిది లేఖనము, వాక్యం దేవుడు ఇచ్చాడు కదా. అయ్యో నాకు శ్రమ ఎందుకు పెడుతున్నావు అని తెలుసుకోవాలంటే నీకేం ఎరిగి ఉండాలి? లేఖనాలు ఎరిగి ఉండాలి. దేవా, యోబు లాంటి వాడికి శ్రమ పెట్టావు, ఒక్క మాట మాట్లాడలేదే. అబ్రహాము లాంటి వాడికి శ్రమ పెట్టావు, ఒక్క మాట మాట్లాడలేదే.
ఇస్సాకు లాంటి వాళ్ళు శ్రమ పెట్టావు, ఒక్క మాట మాట్లాడలేదే. మోషే లాంటి వాడికి ఎన్నో శ్రమలు ఎదురాయి, ఒక్కసారి నీ మీద ఎదుర్కోలేదే. మరి ఇంతమంది ముందు మనకి చాలామంది నిరీక్షణకి ఆధారమైనటువంటి ఎంతోమంది మనుషులు మన దేవుని గ్రంథం లేఖనాల్లో ఉంటుండగా కూడా నీకు ఒక శ్రమ వచ్చింది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, అనారోగ్యం బాగాలేదని, అప్పులు ఉన్నాయని, బలహీనత ఉందని, ఏదో వచ్చిందని దేవుని మీద సనగడం న్యాయమా? సమంజసమా? నిరీక్షణకి ఆధారము నీకున్న కదా. మరి వాళ్ళందరూ శ్రమలు పడి వచ్చారు కదా, మరి ముందుకు ఎలాగెళ్ళారు అంటే ఒక్కటే, ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరవలే పట్టి ఉంచాలి. ఇది మొదటిది శ్రమ. రెండు, అక్కడ చూడండి ఓర్పు. అక్కడ నిర్మాకాండం మళ్ళీ 14 రండి. ఓర్పు ఉందా? ఏమయ్యా, ఒకవేళ ఈరోజు మేము చచ్చిపోతే, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు చచ్చిపోతే చక్కటి మంచి పాలర సమాధులు కడతారు, మంచి డెకరేషన్లు చేస్తారు, మమ్మల్ని ఎంత తెలుసా సుగంధ ద్రవ్య, మీకు తెలిసినా మీకు ఎంత ఐగుప్తులో యోసేపు తండ్రి యాకోబు కట ఎలాగ సమాధి చేశారో తెలుసా? రండి ఆదికాండం 50 అధ్యాయం, ఎంత అద్భుతమైన మాట చూడండి. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబుకి, యోసేపు కాదు నాన్న, చూడండి ఎంత 50 అధ్యాయం 1వ వచనం. పడి ఏడ్చి సిద్ధపరచవల్లని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించును. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలు సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతనిని గూర్చి ఐగుప్తీయులు ఎన్ని రోజులు? 70 దినాలు ఒక శవాన్ని ముందు ఎట్టుకొని, ఎన్ని రోజులట? 70 దినాలు. ఒక్కరోజు రెండుగా పోనీ చచ్చిపోయిన వ్యక్తికి ఎలాగట? సుగంధ ద్రవ్యాలట. ఏమయ్యా, మేము చచ్చిపోతే ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవా, మాకు సుగంధ ద్రవ్యాలు లేవా, మా కోసం ఏడ్చినోళ్ళు లేరా? ఓర్పు లేదయే, దేవుని మీద ఎంత సనుక్కున్నావే. ఈరోజు నిరీక్షణ లేకపోతే, ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు నిరీక్షణ కలిగినట్టు నువ్వు బ్రతకాలి ఈరోజు జీవితంలో. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకూడదు. ప్రతి శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, చచ్చిపోతే సమాధి లేదని, చచ్చిపోతే సమాధి పెట్టి రాదని, చచ్చిపోతే నా దగ్గరికి ఎవరు రారని, ఇటువంటి పనికి మాలినటువంటి వ్యవహారం నీ బుర్రలోంచి తీసేయాలి. ఎందుకో తెలుసా? ఈరోజు నేను చనిపోతే నా ప్రభు దగ్గర ఉంటానని నిరీక్షణ. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎలాగుంటే ఏంటి, సమాధి చేస్తే ఏంటి, సమాధి చేయకపోతే. చాలామంది భక్తులు ఏం చేశారు? ఎక్కడో సువార్తకి వెళ్ళారు, ఎంతోమంది ఏం చేశారు? చంపేశారు, ఓచకోత కోసారు, రంపాలతో కోసారు, రాళ్ళతో కొట్టారు, అవునా కాదా? వారి శవాలు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. కానీ ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. ఈ నిరీక్షణ, నిరీక్షణ అంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్. మొదటిది శ్రమ, రెండోది పరీక్ష. పరీక్ష ఉందా లేదా? 14 ఆది నిర్గమకాండం 14. చూడండి, అక్కడ ఒక పరీక్ష కనబడుతుంది. ఏంటి పరీక్ష? మేము ఐగుప్తీయులకు దాసులము. ఏమిటి నీ పరీక్ష? నీ ఎవడు ఏం చేశాడు? ఐగుప్తులో నుంచి, వారిలో నుంచి నిన్ను విడిపించి కనాన దేశానికి ఇవ్వాలని ఆయన ఆశపడితే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు పరీక్షకి నిలబడలేవు. నువ్వు ఇక్కడ పరీక్ష ఏంటాడు తెలుసా? ఏ పరీక్ష? పరీక్ష ఏంటి? పరీక్ష ఏంటి? పరీక్ష ఏంటో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉండి దైవజనుడు మోసే మీద తిరగబడుట. పరీక్ష ఏంటి? ఈరోజు నీ జీవితంలో దేని మీద తిరగబడుతున్నావు నువ్వు? దేవుడు నీకు ఏదైనా పరీక్ష పెడితే ఆ పరీక్షలో నేను ఎలాగైనా నెగ్గాలి, అంతేగాని దైవజనుడి మీద అరడం, మందిరానికి రాకపోవడం, తర్వాత ఏంటంటే ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నాను, నాకెందుకు ఈ బాధలు, ఎన్నికి కష్టాలు, ప్రతిసారి దాని గురించే నువ్వు ఆలోచిస్తే మరి ఇజ్రాయేల్ అంటే వాళ్ళు ఏమైపోవాలి? మీరు ఆలోచన చేస్తారా? శ్రమ వచ్చింది, వీళ్ళు ఓర్చుకోలేనప్పుడు, శ్రమను ఓర్చుకోలేనప్పుడు, పరీక్షకి నిలబడలేనప్పుడు దేవుడు ఈ మూడిట్లో వాళ్ళకి విజయం దయచేశాడు, అవునా కదా? శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి శ్రమ ఉందండి,
పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వచ్చింది కదా. ఓర్చుకోలేకపోయారు. దేనికి ఓర్చుకోలేకపోయారు? టైము మించితే ఓర్చుకోలేకపోయారు వాళ్ళు. ఏటయ్యా మాకు దాహానికి నీళ్ళు లేవు, కనీసం ఆహారం లేదు, మా బిడ్డలకి అయిపోతున్నారు. ఓర్పు లేదు. అయినప్పుడు కూడా ఎంత కనికరం గల దేవుడు ఏం చేసేవాడు? బండ నుంచి నీళ్లు రప్పించేవాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎంత దయగల దేవుడు అండి. ఓర్పు లేదు. 3 పరీక్ష. ఏ పరీక్షలు కూడా వాళ్ళు పాస్ అవ్వాలా. కనీసం వీళ్ళందరూ ఈ పరిస్థితులను, దేవా కన్నులెత్తి, మోషే చూడు మిమ్మల్ని నమ్మొచ్చినాం, దేవుడు నమ్మొచ్చినాం, ఈ పరీక్షలో మేము నెగ్గుతాం, మేము ఏదైనా కానీ దేవుడు మాకు ఇస్తాడు, దేవుడు మాకు సమకూరుస్తాడు, దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని కరుణిస్తాడు. ఇలాంటివేం లేవు వాళ్ళకి. పరీక్ష చిన్నది వచ్చిందా, ఆ రోజు చిన్న పరీక్ష వచ్చిందా, అంతే సంగతులు. పరీక్షకు నిలబడ. నేను అంటాను, ఈ 3టికి మీరు ప్రతి ఒక్కరు, మనమందరము కూడా నిరీక్షణ నీకు కలగాలి. నీ నిరీక్షణ ఉందంటే ఈ 3 యాసిడ్ టెస్ట్ అండి. నీలో శ్రమ పడుతున్నావా? నిరీక్షణ ఉందని జ్ఞాపకం చేసుకో. నీకు ఓర్పు ఉందా? నిరీక్షణ ఉందని జ్ఞాపకం చేసుకో. 3 పరీక్ష. నువ్వు పరీక్ష గుండా వెళ్లకుండా, ఓర్చుకోకుండా, సహించుకోకుండా, శ్రమ పడిందని దేవుని మీద సనిగితే నీకు నిరీక్షణే లేదని గుర్తుంచుకో. ఎంత అద్భుతం కదా. మొదటిది వాక్యము ద్వారా లేక లేఖనాల ద్వారా నిరీక్షణ కలుగుతుంది. రెండోది శ్రమల ద్వారా నిరీక్షణ. చూడండి అక్కడ ఏమనుంది చూడండి, ఆ మాట చదువుతారా మళ్ళీ? రోమా 5:4, 5:3. శ్రమల యందును. ఇప్పుడు అది రావాలి నీకు. శ్రమ ఎందుకు? నీకు అతిశయం ఎప్పుడు వస్తుంది చెప్పనా? ఎప్పుడు అతిశయం వస్తుంది? ఎప్పుడు కాలు రగరేస్తావో తెలుసా? ఏ విషయంలో? శ్రమల ద్వారా నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు శ్రమలను ఓర్చుకొని, శ్రమల ద్వారా నీకు వచ్చే పరీక్షలతో నువ్వు జయిస్తే అప్పుడు నీకేమవుతుంది? కాలు రగరేస్తావు. అబ్బా, నిజంగా అది ఎంత అద్భుతమండి. నిజంగానా ఈ 3 కూడా అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో లేవా? ఎంతోమంది సేవకుల జీవితాల్లో లేవా? వాళ్ళు ఎన్ని శ్రమలు కోర్చుంటారు, వాళ్ళు ఎన్ని శ్రమలను పరీక్షించబడి ఉంటారు. అవునా కాదా? అబ్రహాం పరీక్షించబడలేదా? దావీదు పరీక్షించబడలేదా? వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ. అందుకే ఎవరు ఆ దావీదు అంటాడు చూడండి, అది అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథము 70 మాట జ్ఞాపకం చేస్తాను. చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 71:5 అనుకుంటా. చూడండి, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పాదము నీవే బాల్యము నుండి. అబ్బా చూడండి, ఎప్పటి నుంచట? బాల్యము నుండి. దాని అర్థం ఏంటో తెలుసా? బాల్యము అంటే చిన్నప్పటి నుంచి అని కాదు, కానీ దాన్ని ఆత్మీయంగా మనం అనువర్తించుకుంటే ఎట్లా ఉంటుందంటే, నీ బాల్య దినములు అంటే అర్థం ఏంటంటే కొత్తగా యేసుప్రభువును నమ్మిన తర్వాత నువ్వు పసికందువు, శిశువి, అప్పుడు ఎదుగుతున్నప్పుడు నువ్వేమనుకోదు తెలుసా? నా నిరీక్షణకు ఆస్పాదము, నా నిరీక్షణకు ఆధారం ఎవరైనా ఉన్నారంటే దేవా నీవే అని నీ జీవితంలో స్థిరమైపోవాలి. ఒక దావీదు లాంటి వాడు అలాగే చెప్తే నీ జీవితంలో, నా జీవితంలో ఈ 3 దావీదులో లేవా? శ్రమలు లేవా దావీదులో? ఎన్ని ఓర్చుకుని ఉన్నాడు దావీదు. 3 ఎన్ని పరీక్షలు గుండా ప్రయాణించాడండి. ఒక దావీదు యొక్క చరిత్ర, దావీదు యొక్క జీవితం గుండా వెళ్తే తట్టుకోలేం మనం. కానీ ఒకటి అంటాడు, నా నిరీక్షణ ఆస్పాదము నీవే ప్రభా. నా బాల్య దినములో నుంచి. దావీదు ఎక్కడున్నాడండి? గొర్రెల చావడిలో ఎక్కడో ఉన్నాడు, గొర్రెలు కాసుకున్నాడు. నిరీక్షణ లేదే. ఊహించరా? ఒక దావీదు లాంటి గొర్రెలు కాసుకున్నాడు, ఇజ్రాయేలుని ఏలేటువంటి రాజుగా. ఏంటి అసలు ఊహించలేవు కొన్ని. బిడ్డలారా, ఈరోజు దేవుడు నువ్వు శ్రమ గుండా వెళ్ళినా దాన్ని ఓర్చుకునేటువంటి శక్తి నీకు లేకపోయినా దేవుడిని అడుగు. పరీక్ష గుండా వెళ్ళినా కూడా దేవుడిని అడుగు, దేవుడు అనుగ్రహిస్తాడు. దేని ద్వారా తెలుసా? మొదటిది వాక్యం ద్వారా నీకు అన్ని దేవుడు రూఢీపరుస్తాడు. ఇది 2. 3 నిరీక్షణ దేని ద్వారా వస్తుంది? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23. మరియు గత కాలమందు నా కొలస్సీలకు రాసిన పత్రిక, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు
ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగి పోక. ఇప్పుడు చెప్పండి, నిరీక్షణ దేన్ని బట్టి కలుగుతుంది? సువార్త వలన. అబ్బా, ఎంత అద్భుతం కదా బిడ్డా. ఈరోజు ప్రభువు మీద నీకు నిరీక్షణ రావాలన్నా, పరలోకముంద నిరీక్షణ రావాలన్నా, అమ్మో నేను పాపం చేస్తే యేసు ప్రభువు నమ్ముకోకపోతే, నా పాపాలు కడుక్కోకపోతే, నేను పరిశుద్ధుని వెంచబడకపోతే, నేను దేవుని మందిరంలో సరిగ్గా ఉండకపోతే నాకు నరకం ఒకటి ఉంది అని భయము దేని ద్వారా వచ్చిందంటే మొట్టమొదట సువార్త ద్వారే. సువార్త ద్వారే. ఈ సువార్త, అందుకే సువార్తని ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం. ఒక అన్యుడికి, ఒక దేవుని నమ్మని వాడికి, ఇప్పుడు నువ్వు దేవుని నమ్మినావు కాబట్టి లేఖనంలో నిరీక్షణ కలిగింది. మరి దేవుని నెరగనటువంటి నిరీక్షణ లేని ఇతరులకి ఆ నిరీక్షణ రావాలంటే ఉన్నటువంటి దేవుడు ఉపయోగించే ఒక సాధనం ఏంటంటే సువార్త. దేవా, ఈరోజు నీ జీవితంలో నేను ఒక మాట అడుగుతున్నా. మనందరము మన హృదయాల్లో ఒకసారి పరీక్ష. ప్రభా, నువ్వు ఎవరికి సువార్త చేస్తున్నావు? నువ్వు సువార్త చేయకపోతే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడిని నువ్వు ఎలా పరిచయం చేయగలవు? అంటే నాకంటూ ఒక పరలోక రాజ్యం ఉందా? నాకంటూ నా ప్రభు రాబోతున్నాడా? రేపొద్దున యేసుప్రభు రక్తం ఉందా? యేసుప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఉందా? అయ్యో, ఈ విశ్వాసం ఉందా? అయితే నేను ఎవరిని విశ్వసించాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అయ్యో, నేను ఇన్ని సమస్యలతో ఉన్నాను, నాకు ఈ సమస్య నుంచి నేను బయట పడలేకపోతున్నాను, ఈ పాపం నిన్న బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అంటే వాళ్ళు దగ్గరికి బయటికి రాలేని పరిస్థితి. అది కులమే కానీ, గోత్రమే కానీ, వారికి ఉన్న మతమే కానీ, వారికి ఉన్న కట్టుబాట్లు కానీ, వారికి ఉన్న సంప్రదాయాలు కానీ, దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోవడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ సువార్త మాత్రము నువ్వు ఎక్కడో మైకు పట్టుకొని వారికి సువార్త చేస్తున్నప్పుడు ఆ సువార్త అన్ని కోణాలుగా వెళ్ళి వారి చెవుట్లో దూరిందా? చెవుట్లో దూరకపోతే వారికి ఈ పరిస్థితి నుంచి బయటపడేటువంటి సొల్యూషన్ వాళ్ళకి దొరకకపోను కదా. అందుకే సువార్తని నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు ప్రభువు నమ్ముకోవడానికి, యేసు ప్రభు దగ్గర రావడానికి, నా జీవితాల్లో దేవుని దగ్గర కట్టబడ్డానికి ఆధారం ఏమై ఉందో తెలుసా? సువార్త. ఒకవేళ సువార్త లేకపోతే ఈరోజు నీవు నేను ఎక్కడుందుమో. ఆ సువార్త వచ్చింది. రెండోది లేఖనాల ద్వారా తెలుసుకోగలిగాం. మూడోది శ్రమ, ఓర్పు, పరీక్ష ద్వారా నిరీక్షణ కలిగింది. నేను మళ్ళీ ఇవన్నీ జిగ్జాగ్ మేనర్లో చెప్తున్నాను, ర్యాండమ్గా చెప్తున్నాను. అవన్నీ మళ్ళీ ఆర్డర్లో పెడతాను. అంటే ఏది దేని తర్వాత ఏదని. 3, మొదటిది లేఖనముల ద్వారా, రెండోది శ్రమల ద్వారా, 3 సువార్త ద్వారా, 4 నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 12:21. ఈయన నామమందు అన్యజనులు అనునదియే. ఇప్పుడు చూడండి, నిరీక్షణ దేని ద్వారా కలుగుతుంది? మళ్ళీ అన్యజనులు ఎవరు నిరీక్షిస్తున్నారు? ఆయన నామమందుని. అంటే ఒక నిరీక్షణ రావాలంటే ఏం కావాలా చెప్పాలి? నామము. ఏ నామం అది? మేము ఎవరు యందు విశ్వసించాలి? మీరు అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువునందు విశ్వసించుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడదు. నేను అన్నాను, రక్షణ ద్వారానే నీకు నిరీక్షణ. రక్షణ, నిరీక్షణ రెండు కూడా జతపక్షులు. తెలుసునా మీకు? తెలీదో తెలుసో. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, ఆ రెండు విడదీరాని ఉన్నటువంటి సంబంధం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1 నిరీక్షణ, రక్షణ అను శిరస్త్రాణము అని మాట ఉంటుంది. చాలా అద్భుతంగా ఆ రెండు జతపరిచి మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. కనబడిందమ్మా? కనబడింది నాకు. 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక మత్తులమై ఉండక
విశ్వాస ప్రేమలను కవచము ధరించుకుందాము. చూసారా ఆ రెండు ఎలా జతపక్షులు విశ్వాసము ప్రేమ ఒక జతపక్షి, రక్షణ నిరీక్షణ అనేది ఒక జతపక్షి. మీరు బాగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షణ ఉంటేనే నీకు నిరీక్షణ, అందుకే విడదీయరాని సంబంధం. మనం ఏం చూస్తూ వస్తున్నాము? 4వ మాట, నిరీక్షణ ఎట్లు కలుగుతుంది? నీ నామమందే అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. అయ్యా యేసు ప్రభు అయ్యా మేము ఒకవేళ నిరీక్షించాలంటే మేము ఎవరిని నమ్మాలి? వాళ్ళు ఎన్నో దేవుళ్ళు పేర్లు చెప్తారు, బోళ్ళు పేర్లు ఉంటాయి. వాళ్ళకి నిరీక్షణ ఉంచుకొని కూడా నిరీక్షణ అంతా ఆవిరైపోయింది. అయ్యా ఇప్పుడు నీ నిరీక్షణ ఉంచాలంటే ఎవరి మంది ఉంచాలి? అన్ని చెల్లు అడుగుతారు. సువార్త దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఏమంటే అప్పుడు అంటాడు, అప్పుడు నేను ఏం చెప్పాల్సిందంటే దేని గురించి చెప్పాలి? మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించుచున్నాం. రైట్, అంటే నువ్వు ఎవరి గురించి ప్రకటించాలి? సిలువ వేయబడినటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పాపాల కొరకు ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు, రక్తం కార్చాడు, సిలువని భరించాడు, మన రోగాలన్నింటినీ సహించాడు. అతను స్వరూపము కానీ సొగసు కానీ ఏమీ లేదు. మనం బోళ్ళంత సువార్త చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఎంతగా ఆయన పేరు ఏంటంటే ఈయనే యేసుక్రీస్తు ప్రభు. అమ్మో, అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మాకేమొచ్చింది? రక్షణ. ఈ రక్షణ ఏం తీసుకొచ్చింది? నిరీక్షణ. అది అన్యజనులందరూ కూడా ఈ నిరీక్షణకి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమును బట్టే వాళ్ళు నిరీక్షణ కలిగి ఉంటారు. మొదటిది లేఖనాలు, 2 శ్రమ, 3 సువార్త, 4 ఆయన నామం. 5వది చూసి ముగిస్తాం రండి. 5 యెషయా గ్రంథం అనుకుంటా, యెషయా గ్రంథము 51:5. యెషయా గ్రంథము 51:5. ఉన్నది, నేను కలుగుజేయ రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములను తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. నిరీక్షణ ఎట్లా కలుగుతుంది? దీపవాసులకి నా తట్టు చూచి. నా తట్టు చూచిన తర్వాత ఇంకోటి కూడా కలుగుతుంది. ఏటి కలుగుతుంది చెప్తారా? తట్టు చూసిన తర్వాత మీకు ఒకసారి చెప్పాను, ఆయన వైపు చూస్తే ఇంకోటి కలిగేది. 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి. ఇప్పుడు చెప్పండి, రక్షణ నిరీక్షణ ఒకదానికి జతపక్షలా కాదా? చూస్తే నీకు రక్షణ వచ్చిందంటే రక్షణలో నీకేముంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఎవరు ఆయన? ఇంతకలు చెప్పాను, ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువా. ఈయన వైపు చూసేవాళ్ళు ఎవరు కూడా చూసిన ఎవరు కూడా సిగి నిరీక్షణ మనలను సిగ్గుపరచదట. చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చదువు. ఈ నిరీక్షణ మనలను, ఏ నిరీక్షణ? మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంఘర వలె ఉంది. అమ్మో, చూసారా, పట్టి ఉంచుతుందట. ప్రభా, ఈ లంగర ఒకవేళ నన్ను పట్టి ఉంచాలంటే ఈ నిరీక్షణ నాకు ఎలా కలుగుతుందని అడిగితే, మొదటిది వాక్యము ద్వారా, 2వది శ్రమల ద్వారా, 3వది సువార్త ద్వారా, 4వది నామముల ద్వారా, 5వది ఆయనతో. ఇప్పుడు నేను దీన్ని వరుస క్రమంలో పెడతాను. మొట్టమొదటిగా రక్షణ వచ్చేటువంటి ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి అంటే ఆయన సువార్త ద్వారా. ఎప్పుడైతే సువార్త విన్నారో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఆయన నామం ఏమిటో అరుగుతారు, ఆయన నామం ఏమిటో తెలుసుకుంటారు.
ఎప్పుడైతే ఆ నామం తెలుసుకున్నారో అప్పుడు ఆయన మీద ప్రీతి, ప్రేమ కలుగుతుంది. అప్పుడు ఎక్కడికి వస్తా అంటే వాక్యము దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాక్యం దగ్గరికి వచ్చినటువంటి వీరు దేని వాక్యములో ఏమనుందంటే, అమ్మో యేసు ప్రభు ఈ 3 స్టెప్పులు దాటం, 4 స్టెప్ ఏంటి నిరీక్షణ ఎట్లా కలుగుతుందంటే ఏమవుతుంది? శ్రమ వస్తుంది, ఓర్పు శ్రమ ఓర్పుని కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది. పరీక్ష అంటే శ్రమల ద్వారా మనం నిరీక్షణ పొందగలమని లేఖనాల ద్వారా తెలుసుకుంటారు. కృంగిపోరప్పుడాలు, ఎందుకంటే లేఖనాలు ఉన్నాయి వాళ్ళకి. 5వది ఏంటంటే, ఇన్ని శ్రమలు వచ్చాయి కదా, ఎవరి వైపు ఇప్పుడు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఇప్పుడు వరుసగా చెప్తామా? మొదటిది సువార్త ద్వారా, 2 ఆయన నామము, లేఖనాలు, శ్రమ, ఆఖరిది ఆయన వైపు చూచుట ద్వారా. బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఇందాకలా మన శీర్షిక ఆయన పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో. ఇప్పుడు ఎట్టిదో నువ్వు తెలుసుకుంటున్నావు. 7 నిరీక్షణ చూసావు. ఆ 7 నిరీక్షణలో ఈ నిరీక్షణ ఎలాగుంటుందంటే 7 అంశాల్లో మొదట చెప్పాను. ఈ నిరీక్షణ లంగరవళే నిన్ను పట్టుకొని ఉంచుతుంది, కదలనివ్వదు. అయితే ఈ నిరీక్షణ మనకి ఎలా, ఇది పట్టుకొని ఉంచే నిరీక్షణ మనకి ఎలా కలుగుతుందంటే, మొదటిది ఆయన సువార్త, ఆయన నామము, ఆయన లేఖనాలు, ఆయన శ్రమ. ఈ 5 ద్వారా దేవుడు నీకు నాకు నిరీక్షణ కలుగు చేస్తాడు. ఒకవేళ ఇదేమీ లేకపోతే నువ్వు అసలు నీకు నిరీక్షణ ఎలా కలుగుతుందో తెలియకపోతే నువ్వు నిరీక్షణ దేని మీద ఉంచుతావు? మనకేమీ తెలియదు. ఈ నిరీక్షణకి ఒక 5 ప్రాముఖ్యమైన సమయం హద్దుబాటు, టైం అయిపోతుంది. సమయం హద్దుబాటును బట్టి కనీసం 5 విషయాలైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నిరీక్షణలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన అంతస్తులు చూద్దాం. ఈ నిరీక్షణలో ఉన్నటువంటి, ఇప్పుడు నీకు నిరీక్షణ కలిగింది కదా, ఈ నిరీక్షణలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన అంతస్తులు చూద్దాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12-13 వచనాలు. నిరీక్షణ గురించి 5 ప్రాముఖ్యమైన అంతస్తులు. ఆయన యందు అన్యజనులు నిరీక్షించదు. ఇక్కడ ఎక్కడ చదివాం మనం ఈ మాట? ఇప్పుడు ఎక్కడుంది అంటే, అపోస్తలుడైన పౌలు దేన్ని కోట్ చేశాడు? ఇప్పుడు లేఖనం. ఎందుకని చెప్పాను? లేఖనం ద్వారా నిరీక్షణ నీకు ఎక్కడుంటుంది? లేఖనం ద్వారా అవుతుంది అన్నీ కూడా. సరే చూద్దాం. నిరీక్షించుదురు. ఎవరు పొందుతారు? నిరీక్షణ పొందినవారు. ఎవరు పొందారు నిరీక్షణ? అన్యజనులు అంటే ఎవరు? మనమే. బిడ్డలారా, నీవు నేను అన్యజనులం ఒకప్పుడు. ఎందుకు కాదా? అవునా కాదా? ఎలాగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఎంత అద్భుతం. వెరీ గుడ్ నాన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు పరజనులను, నిరీక్షణ లేని వారును. ఇప్పుడు ఆ మాట గమనించండి. లోకమందు మనకి దేవుడే లేనప్పుడు దాని ముందు మాట ఏంటి? నిరీక్షణే. అంటే దేవుడే లేకపోతే మనకేట్లేదు. ఇప్పుడు మనము సువార్త ద్వారా ఏం పొందుకున్నాం? ఇప్పుడు నిరీక్షణ. అన్యజనులైనటువంటి నీకు నాకు కూడా ఈ నిరీక్షణ ప్రకటించబడిన తర్వాత, అయ్యా ఎవరి యందు మీరు నిరీక్షించాలంటే, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నువ్వు స్తుతించాలంటే ఒక దేవుడు కావాలా? ఆ దేవుడే నిరీక్షణకు ఆధారం అవ్వాలా? అప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు. ఈరోజు ఈ నిరీక్షణలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభువా ఈ సువార్త రాకపోతే, నీ నామమే తెలియకపోతే, నీ లేఖనాలే అర్థం కాకపోతే, శ్రమలో నిరీక్షణ కలుగుతుందన్న విషయం నాకు తెలియకపోతే, నేను ఎవరి వైపు చూస్తానయ్యా? ఎవరి వైపు చూస్తాను? నా నిరీక్షణ నువ్వే కదా. బిడ్డలారా, రాజుల చేతనైనను మరి నారుల చేతనైనను
రాక్షణ్య భాగ్యము కదువారిని నమ్ముకొను. మన రక్షణలో నిరీక్షణ ఉంటే మరి రక్షణ నరుల వైపు, రాజుల వైపు, అధికారుల వైపు, బంధువుల వైపు, తల్లి వైపు, తండ్రి వైపు, అన్నదమ్ముడి వైపు, డబ్బు వైపు, ఇల్లు వైపు, దేని వైపు చూడకపోతే మరి ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూస్తేనే మనకి నిరీక్షణ. అంతేనండి, ఫైనల్, అదే అల్టిమేట్ అన్నమాట. రండి ఇప్పుడు నిరీక్షణ గురించి ఒక 5 మాటలు చూసి మనం ముగిస్తాం సమయం అద్దుబాటును బట్టి. ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి ఎవరు పొందుతారు? అన్యజనులైన నీవు నేనే. నిరీక్షణ లేదు ఒకప్పుడు, ఈరోజు నిరీక్షణ ఉంది. తర్వాత చూడండి, మీరు ఆ పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ నువ్వు కలగడానికి, ఎందువల్ల చెప్పాను కదా నిరీక్షణ దేని వల్ల కలుగుతుందని అది చెప్పాను. ఆరోదేటి అది చూడండి అక్కడ మాట. అందుకే ఏడిట్లో నేను 5 చెప్పానా? శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. ఇప్పుడు చెప్పండి, నిరీక్షణ కలగడానికి మరొక సాధనం ఏంటి? మరొకసారి చదువుతారా? కరెక్ట్గా అర్థం చేసుకోండి. కాగా మీరు పరిశుద్ధ ఆత్మశక్తిని పొంది, మీరు పొందారు, ఇప్పుడు విస్తారంగా నిరీక్షణ కలవారగుటకు ఏం చేయాలా? దేవుడు అప్పుడు దేని ద్వారా ఇప్పుడు అంటే నీకు నిరీక్షణ కలగాలంటే మరొక రిసోర్స్ ఏంటి? విశ్వాసం. 5లో 6వది ఏంటంటే ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళకి నిరీక్షణ కలుగుతుంది. మీరు అడగొచ్చు, మరి ఏ విశ్వాసం ఉండాలి? చాలా వరకు విశ్వాసం గురించి మనం అనేక లేఖనాలు ధ్యానించాం ఇదివరకే, అవునా కదా? నిరీక్షణ ద్వారా మనకేం కలిగింది? మళ్ళీ నేను అక్కడికి తీసుకొస్తున్నా. మీరు కృప వలననే ఆ మాట కరెక్ట్గా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, ఎక్కడుంది తల్లి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మరి చదువుతారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆ మాట గమనించండి. విశ్వాసము ద్వారా నీకు రక్షణ వస్తే, మరి రక్షణలో ఏముందని చెప్పాను అంటే, ఇప్పుడు నిరీక్షణకి ఆధారం మరి ఇంకోటి ఏంటి అంటే, నిరీక్షణ కలగాలంటే ఏం కావాలి? విశ్వాసం ఉండాలి. ఎన్ని ఉన్నాయి చూసారా? ఒక్క నిరీక్షణ ఒక క్రైస్తవుడికి నీకు నాకు కలగాలంటే ద మెయిన్ సోర్స్ ఏంటో తెలుసా? విశ్వాసం. రండి, నేను కొన్ని మాటను ఆధారం చేసుకొని దీనిని ఒక 5 రకాలుగా విభజించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది చూడండి, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగటకు. చూడండి, మొదటిది పరిశుద్ధాత్మ శక్తి. రెండోదేటి విస్తారమైన నిరీక్షణ. అంటే అర్థం ఏంటి? విస్తారముగా నిరీక్షణ అంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న కొలది నీకు నిరీక్షణ పెరిగిపోతూ ఉంటుంది. నిరీక్షణ ఏమైనా కానీ, నా నిరీక్షణ నా దేవుడే, నా నిరీక్షణ ఆస్పాదము నా దేవుడే, నా నిరీక్షణ అతిశయం నా దేవుడే, నా నిరీక్షణ ఆధారము నా దేవుడే అంటావు. నువ్వు మాట్లాడితే నిరీక్షణ ఆయన అంటావు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు సమాధానముతోను. మొదటిది ద సోర్స్ ఆఫ్ హోప్. నీ నిరీక్షణకు ఆధారము ఎవరు? మొదటి అండర్లైన్. ఆ వచనం ఆధారంగా మీరు చెప్పగలుగుతారా? ద సోర్స్ ఆఫ్ హోప్ ఎవరు? నీ నిరీక్షణకు ఆధారం ఏంటి? అక్కడ ఎవరున్నారు? ఒక అతను ఉన్నారు. ఎవరు? కాదు, ఇంకా కాదు. ఎవరు? నిరీక్షణకర్తయగు. అది సోర్స్ అన్నాను అంటే వనరు, అంటే ఆధారము, అంటే ప్రారంభికుడు. ఆయన నుంచి రావాలి నీకు నిరీక్షణ. ఎవరైనా
ఆ దేవుడు నిరీక్షణ కర్తయగు దేవుడు. బైబిల్ 7 కర్తలు ఉన్నాయి తెలుసు కదా. అందులో ఒక కర్త ఏంటి? నిరీక్షణకర్త. ఇంకే కర్త చెప్తారా? సమాధానకర్త. ఇంకా ఆదరణకర్త. ఇంకా ఇంకా ఎలాగనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించు చెప్పేశారు. ఆశ్చర్యకరుడు, కర్త. మరి చెప్పాలి కదా. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అందులో ఎన్ని చెప్పారు? 4 చెప్పారు. 3 మీకు అసైన్మెంట్, ఇంటితో ట్రై చేయండి. సమాధానకర్త, ఆదరణకర్త, ఆలోచనకర్త, నిరీక్షణకర్త, ఇంకా సృష్టికర్త. వెరీ గుడ్. వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇంకా 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 నేను చెప్పనా? మీరు అసైన్మెంట్ ఇవ్వనా? సరే, మీరే ట్రై చేయండి. అన్నీ నేను చెప్పడం మీకు సింపుల్గా ఏదేంటంటే అన్నీ తెచ్చేసి మీకు ఇచ్చినట్టుంది. సరే, ఇక్కడ మొదటిది ద సోర్స్ ఆఫ్ హోప్. అంటే అర్థం ఏంటంటే, నీ నిరీక్షణకి ఎవరైనా ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఉన్నారు. ఎవరో తెలుసా? నా నిరీక్షణకి కర్త అయిన దేవుడు ఉన్నాడు. నిరీక్షణ కర్త అయిన దేవుడు 3 ప్రాముఖ్యమైనటువంటి విధాలలో నువ్వు ఆధారపడాలి. దేవుడి మీద 3 విధాలలో ఆధారపడాలి. అలా 3 విధానాలు ఆధారపడితే అప్పుడు ఈ నిరీక్షణకర్త యొక్క దేవుడు నీకు ఎలాగుంటాడో తెలుసా? ఆధారం అవుతాడు. అంటే నీకు ఏమవుతాడు? బేస్ అవుతాడు, ఫౌండేషన్ అవుతాడు, పునాది అవుతాడు. లేకపోతే లేదు. మొదటిది ఆల్వేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆల్వేస్ డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. డిలైట్ అంటే ఆయన సన్నిధిలో సంతోషించడం మొదట రావాలి. మొదటిది ఏంటి? మొదటిది డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అంటే డిలైట్ అంటే సంతోషించడం రావాలి. రెండోది డిపెండ్ ఆన్ హిస్ పవర్ మీద డిపెండ్ అవ్వాలి. డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మొదటిది ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించడం రావాలి. రెండోది ఆయన శక్తి మీద ఆధారపడాలి. మూడోది డిజైర్ ఫర్ హిస్ ప్రొవిజన్. అంటే ఆయన సమకూర్పు కొరకును వాష్ కలిగి ఉండాలి. చూడండి, DDDPPP. ఫస్ట్ డిలైట్ ఇన్ హిస్ ప్రొవిజన్. క్షమించండి, డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో సంతోషించడం రావాలి. 2, ఆయన శక్తిని ఆశ్రయించినట్టుగా ఉండాలి. 3, ఆయన సమకూర్పు కొరకు ఆశ కలిగి ఉండాలి. మీరు ఈ 3 గమనించాలి. సోర్స్ ఆఫ్ ద హోప్. నీ నిరీక్షణకి ఆధారము దేవుడైతే, చూడండి, నువ్వు దేవుడి మీదే ఆధారపడితే ఈ 3 మీద నువ్వు ఆధారపడాలి. మొదటిది ఆయన సన్నిధి, రెండోది ఆయన శక్తి, మూడోది ఆయన సమకూర్పు. ఈ 3 నేను 3 విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించడం రావాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు బాగా గమనించండి. ఇందాకలా తెస్సలోనికి రాసిన పత్రిక, కాబట్టి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు అంటే అర్థం ఏంటి? ఎవరికైతే నిరీక్షణ ఉండదో వారు దుఃఖపడతారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే, నా యొక్క సంతోషము ఎక్కడ? అందుకంటాడు, నీ యొక్క సన్నిధిలో నిత్య సంతోషములు సుఖములు కలవు. ఆయన సన్నిధిలో ఉంటుందండి. ఎందుకంటే ఆయన తేజోమహిమ నిలిచే స్థలం ఇది. ఇక్కడ ఎంత సంతోషమో తెలుసా? ఎందుకు సంతోషమో తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది. 2 ప్రార్థనలు ఉంటాయి. 3 ఆయన సహవాసం ఉంటుంది. 4 రొట్టె విరుచుట, అంటే ఆయనలో నువ్వు కలవడానికి ఉంటాయి. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఆ ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే వాక్యమును కలిగి ఉంటారో వారికి ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఈరోజు నా దేవుడితో గడిపానండి, ఈరోజు దేవుని మందిరంకి వెళ్ళానండి. మాకు చాలా పనులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉంటాయి ప్రతి మనిషికి.
నా నిరీక్షణకు ఆధారం నా దేవుడండి. ఆ దేవుడు నాకు నిరీక్షణ కర్త అయిన దేవుడండి. ఆ దేవుని మందిరంలోనే నా సంతోషం అండి, ఇంకెక్కడ లేదు సార్ నాకు అని అంటావు. మొట్టమొదట ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఉందా లేదా? ఉందా లేదమ్మా? కీర్తన గ్రంథంలో అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మనం పాడుతాం కదా, రాజా నీ సన్నిధిలో, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలన్ నన్ను టకును, నీవే లేకపోతే నేనేమైపో. ఆ నిరీక్షణ కర్తయ్య దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ సంతోషించగలవు? నీ నిరీక్షణను బట్టి నువ్వు ఎంత సంతోషం. రెండు ఆయన శక్తి. ఎందుకు శక్తి అంటే, శ్రమలు వస్తాయి కదా, నువ్వు ఊర్చుకోవాలంటే నీకేం కావాలా? శక్తి కావాలి. పరీక్షలు వస్తాయి కదా, మరి తట్టుకునే శక్తి కావాలి. అందుకే డిపెండ్ ఆన్ హిస్ పవర్. నీ సొంత బలం మీద నేను ఏదైనా శ్రమలు రాని నేను ఎదుర్కోగలను. నేను అంటాను, ఒకవేళ 6 లక్షల కాల్బలాన్ని నడిపించిన మోషే తన సొంత శక్తి మీద ఆధారపడితే 20 లక్షల బలాన్ని ఎవరిని? ఇజ్రాయేల్ని కనానికి నడిపించగలడు. ఆయనే వెళ్ళలేకపోయాడు. నీ సొంత బలం మీద నువ్వు డిపెండ్ అయితే, నీ శక్తి మీద నువ్వు డిపెండ్ అయితే, ఈ నిరీక్షణకర్త యొక్క దేవుడు ఆయన ఇచ్చే శక్తి మీద నువ్వు ఆధారపడకపోతే నీకు నిరీక్షణకి ఆధారమగినటువంటి క్షమించండి, ఆ నిరీక్షణ, మన ముందు ఉంచబడిన నిరీక్షణ, ఆ కనాన దేశానికి నీవు నేను ప్రయాణం చేయలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన యొక్క సన్నిధిలో సంతోషించడం రావాలి. 2, ఆయన యొక్క శక్తి మీద ఆధారపడడం రావాలి. 3, ఆయన సమకూర్పుకు, అంటే సమకూర్పు అంటే ప్రొవిజన్. ఆయన నీకు నిరీక్షణ ద్వారం. ఎంత మాటని ఓషియా గ్రంథం అనుకుంటా చూడండి, 2వ అధ్యాయమా, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి తోడుకొని వచ్చి నిత్తును ఆకోరు కదన, ఆకోరు లోయ. ఆకోరు అంటే అర్థం ఏంటి? శ్రమ. శ్రమ ఇందాక చెప్పాను, శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఈ ఆకోరు అంటే దాని అర్థం శ్రమ గల. ఆకోరు లోయ అంటే శ్రమ కలిగిన లోయ. నిరీక్షణ ద్వారముగా చాలు. ఏటట బిడ్డా, ఈరోజు నీ జీవితంలో ఆకోరు లోయ గుండా వెళ్తున్నావా? శ్రమల గుండా వెళ్తున్నావా? నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ అక్క చెల్లి ద్వారా, నీ ఉద్యోగం చేస్తున్న చోట, నీ ఇరుగు పొరుగు ద్వారా, నీ పిల్లల ద్వారా, నీకున్న సమస్యల ద్వారా, నీకున్న అనారోగ్యం ద్వారా, ఇవన్నీ శ్రమలేనండి. ఇవన్నీ కూడా ఆకోరులోయ. కానీ ఇక్కడ ఏంటో తెలుసా? నువ్వు ఆకోరులోయ గుండా వెళ్ళినా నీకు నిరీక్షణ ద్వారముగా దేవుడు, అబ్బా ఎంత అద్భుతమండి. దట్ ఈస్ ద ప్రొవిజన్. అది దేవుడు నీకు సమకూరుస్తాడు. సమాధానకర్త యొక్క దేవుడు 3 ఇంతల లాభాలు. మొదటిది ఏం చేయాలి? నువ్వు సన్నిధిలో సంతోషించడం రావాలి. నాకెందుకు ఈ దిక్కుమాలిన జీవితం, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ రా మందిరానికి, దేవుడు మాట్లాడతాడు నీతో. 2, ప్రభా నా శక్తి కాదు, నా బలం కాదు, నీ శక్తి మీద ఆధారపడతాను ప్రభా. ఎందుకు? కనానికి వెళ్ళాలంటే నీ శక్తి పనికిరాదు. ఈ లోకంలో ప్రయాణించే, ఈ లోకంలో శ్రమలు ఎదుర్కొని నీ శక్తి పనికిరాదు. 3, చూసారా, ఆయన మీద నువ్వు ఎప్పుడేం డిపెండ్ అవుతావో అప్పుడేమవుతాడు తెలుసా? ఆయన నీకు సమకూర్చేస్తాడు, నిరీక్షణ ద్వారముగా మార్చేస్తాడు శ్రమలను కూడా. అదేంటండి, అది ఎలాగవుతుంది? అలాగే అవుతుంది. అందుకే ఈయనకు పెట్టిన పేరు నిరీక్షణ కర్తగు దేవుడు. ఇది మొదటిది. సమయం అయిపోతుంది బిడ్డలారా. 2వ మాట సోర్స్ ఆఫ్ హోప్ అని చెప్పాను కదా. 2వది
షూరిటీ ఆఫ్ హోప్. షూరిటీ, షూరిటీ అంటే అర్థం ఏంటి? షూరిటీ, షూరిటీ అంటే సాక్ష్యం. ఏంటి సాక్ష్యాలు? దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నీకు నిరీక్షణ ద్వారం చేశాడు, మరి సాక్ష్యం ఉండాలి కదా దానికి. వాట్ ఈస్ ద షూరిటీ? నీకు ఖచ్చితత్వం ఏది? నిరీక్షణ ఉందని అనడానికంటే చెప్పనా, అక్కడే ఉంది. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? 13వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 15:13. నిరీక్షణ గలవారగుటకు. ఇప్పుడు చదవండి. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ. ఇప్పుడు చెప్పండి, నీకు నిరీక్షణ కర్తయ్యగా దేవుడు ఈ మూడిటి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడావో, చెప్పన సఖ్యము కాని మహిమయుక్తమైన ఆనందమును, అనగా సమస్తమైన ఆనందము తోను. 2, నేను ఖచ్చితంగా బెట్స్, ఛాలెంజెస్ చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి 250 చిలుక దేశాలలో 750 కోట్ల జనాలకి లేనివి 2. అయ్యా, డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, నా భార్య పెద్ద ఎంప్లాయీ సార్, 70,000 80,000 రూపాయలు జీతం తెస్తుంది సార్, నా పిల్లలు ఓ అద్భుతమైన చదువులు చదివారు సార్, కానీ సంతోషం లేదు సార్. సార్ బోల్డ్ ఉన్నది సార్, మాకు తరతరాలు తిన్నంత ఉంది సార్, కానీ హృదయంలో ఎందుకు నాన్న? దేవుడు ఎంత గొప్పవాడు కదా. నీ నిరీక్షణ కర్తయ్యగా దేవుడు నీకు ఇచ్చేటువంటి భరోసా, షూరిటీ ఏంటో తెలుసా? ఆనందం కదట, సమస్త ఆనందం. సమస్త ఆనందం అంటే నీకు డబ్బులున్నప్పుడు నీకు వచ్చే ఆనందం ఎటువంటిదో, నీకు పిల్లలు లేనప్పుడు చాలా రోజుల తర్వాత పిల్లలు పుడితే వచ్చే ఆనందం ఎటువంటిదో, ఎన్నో రోజుల కొరకు ఉద్యోగం కొరకు వెయిట్ చేస్తున్నావు, ఒక్కసారి ఉద్యోగం వస్తే ఎటువంటి ఆనందమో, ఒక్కసారి తృణీకరించిన, ఎన్నిక చేయలేని, విసర్జించిన నీ భర్త నీ దగ్గరికి వచ్చి నీతో సంతోషంగా నీవే నా జీవితం అంటూ నీ దగ్గరికి వచ్చేస్తాడు. అట్టి పరిస్థితి తట్టుకోగలవా? ఏంటి ఆనందాలు? ఈ ఆనందాలు ఎక్కడివి? ఈ సంతోషం ఎవ్వరు ఇవ్వలేరు. కానీ ఒక్కటి ఉంది, ఏంటో తెలుసా? నా భర్త రాడనుకున్నాను, నా భర్త వచ్చాడు. నాకు ఉద్యోగం రాదనుకున్నాను, నీ చదువుకి నాకు ఉద్యోగం వచ్చింది. నాకు పెళ్లి జరగదనుకున్నాను, నాకు పెళ్లి జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డల కోసం వెయిట్ చేశాను, బిడ్డలు పుట్టారు. సమస్త ఆనందం దేనికి? దీనివన్నిటికీ కేంద్రం నిరీక్షణ, 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 అంతే. దట్స్ ఆల్. షూరిటీ ఎవరు ఇవ్వగలరు నీకు? ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్ ఏమొస్తుంది తెలుసా? హృదయంలో సమాధానం వచ్చేస్తుంది నీకు, పీస్. ఈ సమాధానం ఎవరు ఇవ్వలేదు బిడ్డ. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నలుగురు నీకు ప్రేమించిన వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత 4 రోజులు మాట్లాడతారు, ఆదరించే మాటలు మాట్లాడతారు, తర్వాత కనుమరుగైపోతారు. ఎవరు? నీ సమాధానం నీకు తెలియాలంటే ఒక్కసారి నేరము చేసిన తర్వాత జైల్లో ఉన్న వ్యక్తిని అడగండి. నీకు సమాధానం యొక్క విలువేంటో తెలియాలంటే అప్పుడే చేతికొచ్చిన జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు పొందేటువంటి ఆ మానసిక క్షోభ ఉంటుంది, బాధ, వాళ్ళని అడగండి. నువ్వు ఎప్పుడైనా సమాధానం, అయ్యో ఎందుకు నాకు ఈ సమాధానం లేదంటే, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఒక్క త్రుటిలో తప్పిపోయినటువంటి ఉద్యోగం, ఒక్క మార్కులో ఉద్యోగం పోయిన వాళ్ళని అడగండి. నేను అంటాను, నీ జీవితంలో ఇవన్నీ నువ్వు చవి చూడొచ్చు, కానీ నేను ఒక మాట చెప్పగలను, నీ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు మొదట్లో ద సోర్స్ ఆఫ్ గాడ్ మొదటిది ఉంటే, రెండోది దాన్ని ఏమంటారు? రెండోది ఏం చెప్పాను నేను? రెండోది నిరీక్షణకు మొదటిది ద సోర్స్ ఆఫ్ గాడ్, రెండోది ద షూరిటీ ఆఫ్ గాడ్. అది షూరిటీ అంటే ద భరోసా. దేవుడు నీకేమిస్తాడో తెలుసా? నిరీక్షణ ఉంటే ఏముంటుంది? నేను చెప్పన సంతోషం ఎలాగుంటుందో చెప్పన, నిరీక్షణ ఉన్న వాళ్ళకి చూపిస్తాను రండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక
ఆ మాట అద్భుతమైన మాట చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 చదువుతారా? అన్న 2 కొరింథీ 6:10 అనుకుంటా, చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10. రైట్. మేము మోసగాండ్రమైనట్టుండను, చూడండి అక్కడ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10. ఇప్పుడు చదువు నాన్న. చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము. ఆ మాట అండర్లైన్ చేయండి. దుఃఖపడిన వారమైనట్లుండి ఎలా ఎలా సంతోషించగలవు? ఒక పక్క దుఃఖం, ఉద్యోగం రాలేదని, ఒక పక్క పిల్లలు పుట్టలేదని, ఒక పక్క పెళ్ళి అవ్వలేదని, ఒక పక్క ఇల్లు కట్టబడలేదండి, ఒక పక్క పిల్లలు చేతికి రాలేదని. అరే, రైతు బోల్డ్ అంత పంట వేశాడు, దానికోసం ఎదురు చూశాడు. ఎంత బాధ, దుఃఖం 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 దిగమింగుకుంటున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము దుఃఖపడిన వారమైనట్టుండి కూడా ఇది విస్తారమైన ఆనందం. అంటే ఎల్లప్పుడూ సంతోషం. నేను చెప్పనా బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ప్రపంచంలో యేసుప్రభు వాళ్ళకి అప్పులు లేవా, కష్టాలు లేవా, ఎన్ని సమస్యలతో ఉన్నారు, అయినా కూడా ఏంటి తెలుసా, ఆ ముఖము మీద, వాళ్ళ ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు ఉంటే రేపు దేవుడు ఇస్తాడు, ఈరోజు కాకపోయినా రేపు ఇస్తాడు, ఈరోజు కాకపోయినా రేపు. వాళ్ళు చేసేది మూడే. అయితే దేవుని మందిరంలో కనిపెడతారు, రెండోది దేవుని శక్తి మీద ఆధారపడతాడు, మూడోది దేవుని యొక్క సమకూర్పు కొరకు వెయిట్ చేస్తారు, ఆశ కలిగి ఉంటారు. ఎంత అద్భుతం కదా. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభా ఇంత నిరీక్షణ కలిగినటువంటి దేవుడు మాకు దొరికవయ్యా ప్రభా. లోకమందు మనకు దేవుడే లేడు, నిరీక్షణ లేనటువంటి వారికి ఈరోజు మన నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు మనకు దొరికారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మొదటిది విస్తారమైన ఆనందము, 2 సమాధానం. ఇది ఏం జ్ఞాపకం చేస్తున్నాను? మొదటి సోర్స్ ఆఫ్ హోప్, రెండోది షూరిటీ ఆఫ్ హోప్, మూడోది చదువుతారా మళ్ళీ? రోమిలకు రాసిన పత్రిక 15:12. 13 నాన్న. చాలు, విశ్వాసము ద్వారా. దీనికి నేనేం పేరు పెడతానంటే, ఈరోజు నీకు నిరీక్షణకి ఏదైనా ఆధారం ఉందంటే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దీనికి పెట్టే పేరు సపోర్ట్ ఆఫ్ హోప్. మొదటిది సోర్స్ ఆఫ్ హోప్, రెండోది షూరిటీ ఆఫ్ హోప్, మూడోది సపోర్ట్ ఆఫ్ హోప్. అంటే నీకు నిరీక్షణకి ఏం కావాలి? రక్షణ కావాలి. కానీ రక్షణ దేని వచ్చింది? విశ్వాసము ద్వారా, కృప ద్వారా మీరు రక్షించబడ్డారంటే ఈ రక్షణకు ఇంకా ఆధారం ఉందేటి? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉంచాం మనం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే, విశ్వాసము ద్వారానే. ఈరోజు విశ్వాసమే లేకపోతే మన పరిస్థితి ఎటువంటిదండి? ఈ విశ్వాసము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా సార్? నిరీక్షణకు తీసుకువెళ్తా తెలుసునా? 2 ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క, ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణ ఉందా లేదా దానిలో? మళ్ళీ కనెక్టెడ్. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క, ఇప్పుడు చెప్పండి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటే ఏంటి? నువ్వు ఎవరి కొరకు నిరీక్షిస్తున్నావు చెప్పండి? పరలోక రాజ్యమే. కానీ పరలోక రాజ్యం తీసుకెళ్ళాలంటే ఒకరు రావాలి కదా, యేసుక్రీస్తు ప్రభు రావాలి. అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మనం ఈ రోజు వరకు ఒకటి విశ్వసిస్తున్నాం, ఏంటో తెలుసా? నా యేసు ప్రభు వస్తాడు నా కొరకు, ఆయన సంఘాన్ని తీసుకువెళ్తాడు, ఆయన మధ్యాకాశంలో ఉంచుతాడు,
7 ఏండ్ల విందు జరుగుతుంది, తర్వాత పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, అక్కడి నుంచి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇవన్నీ నువ్వు చూసావా? నీకు అవుతుందని గ్యారంటీయా? చెప్పండి, గ్యారంటీ ఉంది నీకేమైనా? చెప్పండి, గ్యారంటీ ఉందా లేదా? అంత గ్యారంటీ ఉందానంటే అంటే గ్యారంటీ అంటే మళ్ళీ అంత డౌట్ వేస్తున్నారు. గ్యారంటీ ఉంది. అదే విశ్వాసం అనున్నది మనం నిరీక్షిస్తున్నాం. నా ప్రభు వస్తున్నాడు, మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు, ఆ 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది, అక్కడ బహుమతులు ఇస్తాడు నాకు దేవుడు, నాకు కిరీటాలు ధరింపజేస్తాడు. యేసు ప్రభుతో మేము సదాకాలం ఉంటాం, 1000 ఏండ్ల పరిపాలన చేస్తాం. ఇదంతా మన నిరీక్షణ. ఈ నిరీక్షణకి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం. అక్కడ దాని యొక్క నిజస్వరూపం ఏది? అదృశ్యమైనవి ఉన్నావనటకు రుజువది. అవి అదృశ్యం, కనబడవు నీకు, కానీ రుజువు విశ్వాసం. రుజువేంటి? నీ విశ్వాసమే. అమ్మా ఏమమ్మా పరలోక రాజ్యం? ఎస్, నా విశ్వాసం. అసలు నా తెలియకుండా నీలో విశ్వాసం లేదనుకో, ఎవరైనా నేను ఏదైనా అడిగారనుకో పరలోక రాజ్యం అంటే, నా విశ్వాసం చూడండి అయ్యా. చూడండి ఎలాగుంటుందంటే 3 పోర్షన్స్: విశ్వాసము, రక్షణ, నిరీక్షణ. కనెక్టెడ్ అండి. విశ్వాసము లేకుండా నీకు రక్షణ లేక నిరీక్షణ. దట్స్ ఆల్. విశ్వాసము ద్వారా ప్రభా, ఈరోజు నేను ఒకవేళ నిరీక్షణకి నాకు ఆధారమైన దేవుడు, అది నేను చూడాలి, దాని ద్వారా నేను పరిగణించాలి, నేను అది కనుగోవాలి, నేను దాని దగ్గరికి వెళ్ళాలి అంటే నీకున్న ఒకే ఒక సపోర్ట్. దేని సపోర్ట్ పట్టుకుని వెళ్తావో తెలుసా? దాని అర్థం ఏంటి? సపోర్ట్ అంటే అర్థం ఏంటంటే, అది లేకపోతే ముసలి వాళ్ళకి సపోర్ట్ ఏది? అయితే ఒక మనిషి అని ఉండాలి, ఒక కర్ర అని ఉండాలి. అది లేకపోతే నీ నిరీక్షణకి విలువే లేదు ప్రభా. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు లోకాసు వార్తలో, మార్కు సువార్తలో, నేను మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు విశ్వాసమును, అమ్మో, ప్రేమ కనుగొనునా, నిరీక్షణ కనుగొనా రాయబడలేదు. అసలు మెయిన్ సోర్సే విశ్వాసం. మనుష్య కుమారుడు రేపొద్దున రాబోతున్నాడు, అప్పుడు విశ్వాసులను కనుగొందామా? అనలా, విశ్వాసమును కనుగొందాం. ఏ విశ్వాసము తెలుసా? నిరీక్షణకు పనికొచ్చే విశ్వాసం ఇది. ఏ రక్షణ అయితే పొందుకున్న విశ్వాసం ద్వారా, విచిత్రం ఏంటో తెలుసా బిడ్లారా, విశ్వాసం అనేది కేంద్రం అయితే ఈ విశ్వాసానికి రక్షణ, ఈ విశ్వాసం ద్వారా నిరీక్షణ. విశ్వాసము ద్వారా రక్షణ పొందుకున్న వాళ్ళు చివరి వరకు, నిరీక్షణ వరకు వెయిట్ చేయరు. చెప్పనా? ఇమ్మీడియట్గా నమ్మితే యేసుక్రీస్తు ప్రభువుని రక్షణ వచ్చేస్తుంది, కానీ నిరీక్షణ రాదు. ఏం చేయాలి? దీని కొరకు వెయిట్ చేయాలి. ఇక్కడ పోద్దండి అంతనా, వ్యవహారం అంతా ఇక్కడ పోద్ది. మన జీవితంలో అందుకంటాను, రక్షణకి నిరీక్షణకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి భేదం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు హృదయంలో విశ్వసించావు, రక్షణ ఇమీడియట్గా వస్తుంది. మారు మనసు పొంది రక్షణ, పాపక్షమాన బాప్తిజం పొందుకుంటే నువ్వు రక్షించబడతావు, స్పాట్ అది. కానీ నిరీక్షణకి ప్రాణం పోద్ది. ఎంత అద్భుతం కదా! నిరీక్షణలో ఉన్నటువంటి వ్యవహారం అట్లా ఉంటుంది. అందుకే నిరీక్షణ కొరకు మనం బ్రతుకుతూ ఉండాలి చివరి వరకు. లాస్ట్, నేను సమయం లేదు, ఒక్క మాట చెప్తాను, ఇంక అన్నీ చెప్పడానికి లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వది సపోర్ట్ ఆఫ్ హోప్. 5వది ఆఖరి చూస్తామా? 4దా? 4 చదువుతారా మళ్ళీ? 13వ వచనం. చూడండి, విస్తారముగా నిరీక్షణ గలవారవ్వాలన్నా, నిరీక్షణకర్త యొక్క దేవుడు ఉండాలన్నా, విశ్వాసము ద్వారా మీరు నిరీక్షణ పొందుకోవాలన్నా, ఆ నిరీక్షణ ద్వారా మీ సమస్తమైన ఆనందము, సమాధానం అన్నితో నింపాలన్నా, ఫస్ట్ మీరు ఏం పొందాలి? పరిశుద్ధ ఆత్మశక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. దీనికి పెట్టే పేరు సప్లై ఆఫ్ హోప్. సప్లై అవ్వాలి మనకు. పరిశుద్ధాత్మ దేవుడు సప్లై అవ్వలేదనుకో, సపోర్ట్ ఉంది విశ్వాసం, మరి సప్లయో? ఇప్పుడు నేను అడుగుతాను నాన్న, నేను ఒక మాట అడుగుతాను. సపోర్ట్ విశ్వాసం అనుకోండి, సప్లై పరిశుద్ధాత్మ దేవుడు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు,
ఇక్కడ వ్యక్తులు రెండు రకాలుగా విభజిస్తున్నాను. ఒకడు బ్రతికున్న వ్యక్తి, ఒకడు చచ్చిపోయిన వ్యక్తి. బ్రతికున్న వ్యక్తిని నువ్వు నడిపించగలవు కదా, కర్రైన ఉండొచ్చు, ఒక మనిషిని పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి కర్ర ఉండి నువ్వు నడు అంటే నడుస్తుంది. అది సప్లై ఉండాలి. ఏంటి సప్లై ఉండాలి లోపల? కాదు కాదు, మామూలుగా జనరల్గా ప్రాణం ఉండాలి. ప్రాణం అంటే ఏంటి? రక్తం. అంటే అర్థం ఏంటంటే జీవము కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే ప్రాణంతో పాటు ఏముండాలి? ప్రాణం ఉంటే కాదు, ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ప్రాణంతో నడిపించబడితే నువ్వు అన్యజనుడివి, దేవుని ఎరగలేనుడు. కానీ ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారుడివి. అందుకే పరిశుద్ధాత్మను పొంది, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది. ఎంత అద్భుతమైన దేవుడు. ఎందుకు నేను పరిశుద్ధాత్మ శక్తి అన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అనలేదు? ఎందుకు అనలేదు? అక్కడ ఆల్రెడీ చెప్పాను, సోర్స్ ఆఫ్ హోప్. మొదట్లోనూ నిరీక్షణకు ఆధారము దేవుడు. ఏ దేవుడు? ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, నిరీక్షణకర్తకు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. అందరికి అదే పేర్లు కదా. ఇప్పుడు ఆ దేవుడు ఏమిస్తున్నాడు నీకు? శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి. ఇది ఏం చేస్తుందో తెలుసా? నీ నిరీక్షణ కొరకు, నువ్వు కనిపెట్టడం కొరకు నిన్ను పవిత్రపరుస్తుంది. నిరీక్షణ ఉంటే సరిపోదు. ఆ నిరీక్షణ ఎట్లా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి తెలుసా? యోబు గ్రంథం. అది చూపించి ముగిస్తాను రండి. చాలా విషయాలు ఉన్నాయి బిడ్డ, చాలా చెప్పడానికి లేదు, సమయం అయిపోతుంది. రండి, యోబు గ్రంథము 4:6. యోబు గ్రంథము 4:6. ఎట్నా పుట్టించింది? ఏటమ్మా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు. మీరు బాగా గమనించండి, నీ యథార్థమైన ప్రవర్తన. మళ్ళీ చదువుతారా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే నీ నిరీక్షణకు, అంటే రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఫస్ట్ నీకు ఆధారము దేవుడైతే, ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైతే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ శక్తి ఏ రూపంలోకి వచ్చిందంటే, నీ పరిశుద్ధ శక్తి నీలో వస్తే పరిశుద్ధ ఆత్మ అంటే పవిత్రత అంటే పరిశుద్ధత. దాన్ని ఏమంటామంటే ఇక్కడ యథార్థమైన ప్రవర్తన. పవిత్రత అంటే అంతే కదా. రే వాడు ఎంత యథార్థంగా వాడి ప్రవర్తన ఎంత యథార్థంగా ఉంటుంది అంటే, వాళ్ళ లోపల ఒకటి బయట ఒకటి. అంటే దాని అర్థం ఏంటి? వాడు హృదయంలో పరిశుద్ధుడుగా ఉంటాడు, వాడు పరిశుద్ధుడుగా ఉంటాడు. దీనికి లింక్ ఎలాగొన్నా అడుగుతారేమో అన్న, నిరీక్షణకి పవిత్రకి ఏమైనా లింక్ ఉందా? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది చూపించి ముగిస్తాను, సమయం అయిపోతుంది బిడ్డలారా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా. అబ్బా, వింటున్నారు ఈ మాట? మరొకసారి చదువుచెల్లి. ఆయనందు ఈ నిరీక్షణ. మన నిరీక్షణ ఎవరి మీద? ఎవరైనా నిరీక్షణకర్తయగు దేవుడి మీద పెట్టుకొనిన ప్రతివాడు. ఆయన ఎలాగున్నాడు అంటే, నిరీక్షణ దేంతో కరెక్టెడ్? ఇప్పుడు పవిత్రత, పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నట్టుతో తన్ను పవిత్రంగా చేసుకొని. ఇప్పుడు తన్ను పవిత్రంగా ఎలా చేసుకోగలడు? శక్తి ద్వారా. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి, ఆ ఆత్మే పరిశుద్ధత. ఆ పరిశుద్ధ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. దాన్ని అంటాడు యోబు, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు. నీ నిరీక్షణ నా యేసుక్రీస్తు ప్రభువుని ఖచ్చితంగా నేను కలుసుకోగలను అన్న నిరీక్షణ నీలో ఉంటే, నువ్వే అల్టిమేట్ ఫైనల్ స్టేట్మెంట్ యథార్థత అనగా పవిత్రత. అది ఎలాగొస్తుందంటే పరిశుద్ధాత్మ. నీలో పరిశుద్ధాత్మ లేడనుకో, నీ త్రోవలన్నీ ఇంకోలాగెళ్తాయి. అవునా కదా? ఎందుకో తెలుసా? మనుషుల యొక్క ఊహలలోని, తలంపులలోని ఆలోచనలు అన్నీ కేవలము చెడ్డవి. నేను చెప్పాను 3: చూపు, మనసు, హృదయం. ఈ 3 చెడిపోయాయి. కాబట్టి దాన్ని సరిచేయడానికి ఎవరు వచ్చారు మనలోకి? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించున్నంత కాలము
తను తాను పరిశుద్ధపరుచుకుంటాడు, నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన రాబోతున్నాడు. 4 విషయాలు చూసాం. మొదటిది ద సోర్స్ ఆఫ్ హోప్, నిరీక్షణకి ఆధారం చూసాం. ఎవరు? నిరీక్షణకర్త అయిన దేవుడు. 2, ఆ నిరీక్షణకర్త అయిన దేవుడు చేసే పనులు, దానిలో 3 విషయాలు చూసాం. ఏంటి? దేవుని సన్నిధిలో సంతోషించడం రావాలి, ఆయన మీద శక్తి మీద ఆధారపడడం రావాలి, ఆయన సమకూరు కొరకు ఆశ కలిగి ఉండాలి. 2 ష్యూరిటీయా, ద ష్యూరిటీ ఆఫ్ హోప్, అంటే ఆ నిరీక్షణ కొరకు భరోసా. ఏంటి? ఏముందయ్యా నీ మీద నీకు భరోసా ఏటయ్యా నిరీక్షణ అంటే? ప్రతి ఒక్కరు నేను చెప్పగలను, నా హృదయంలో సమస్త ఆనందమును సమాధానంతో నా హృదయాన్ని నింపాడయ్యా, చాలు. 3 ద సపోర్ట్ ఆఫ్ హోప్, నీ యొక్క నిరీక్షణకి సపోర్ట్ ఏంటి? కర్ర ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసమే లేకపోతే నిరీక్షణ లేదు. 4 ద సప్లై ఆఫ్ హోప్, అంటే పరిశుద్ధాత్మ శక్తి నేను సప్లై అంటే అర్థం ఏంటి? సరఫరా. సప్లై అంటే సరఫరా చేస్తుంది. ఎవరు సరఫరా చేస్తాడు మనకి? పరిశుద్ధాత్మ దేవుడే సరఫరా. ఏంటి సరఫరా చేస్తాడంటే? పరిశుద్ధత, యథార్థత. దేని కొరకు? నిరీక్షణ కొరకు. మనం చాలా విషయాలు చూస్తూ వచ్చాం. నిరీక్షణ అంటే చూస్తూ వచ్చాం, నిరీక్షణలో రకాలు చూస్తూ వచ్చాం, నిరీక్షణ ఎలా కలుగుతుందో చూస్తూ వచ్చాం, నిరీక్షణలో 4 భాగాలు, 7 4 చూస్తూ వచ్చాం. ఈ 4 అంశాల ద్వారా దేవుడు నిన్ను ఆయన నిరీక్షణ కొరకు మనందరిని సిద్ధపరచునుగాక. ఆమేన్.